అక్క చెల్లెమ్మల మీద వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారు కూడా నెలకంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి, మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అన్నా? ఉన్నాయా చెల్లి? ఉన్నాయా అన్నా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికి 3,000 రూపాయల పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే, ఇంటి వద్దకే తలుపు తట్టి ఈరోజు అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే, నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అన్న జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధి